హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో మీరు ట్రేడింగ్ గురించి ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలండి. అసలు ఈ జూన్ మంత్లో మార్కెట్లో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అసలు స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుందో కూడా జనాలు అర్థం కాని పరిస్థితిలో అయిపోయారనమాట. సో దాన్ని బట్టి ట్యూస్డే మార్కెట్ ఎలా ఉండబోతుందో ఒకసారి వెళ్దాం. సో బుల్లిషా, బేరిషా, అసలు న్యూట్రలా, ఏంటి, ఎందుకు ఇలా ఉంటుందో చూద్దాం. రైట్. ఇంకా మెయిన్గా కంటెంట్ లోపలికి వెళ్ళే ముందు మనం ఇచ్చే అప్డేట్స్ అన్ని నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మార్కెట్ని కనుక మీరు చూసినట్లయితే అసలు ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి క్లోజింగ్కి అంటే ఇప్పుడు స్టిల్ రన్ అవుతున్న టైంలోనే చెప్తున్నానండి, వీడియో చేస్తున్నాను. స్టిల్ మార్నింగ్ నుండి కంప్లీట్ సైడ్ వేస్లో పెట్టేసి మార్కెట్ ఇప్పుడు కొంచెం ఫాల్లో చూపెడుతున్నారు. దట్టు లాస్ట్ 10 మినిట్స్లో అనమాట. సో అసలు మార్కెట్ ఎంత అంటే నాట్ ఓన్లీ నిఫ్టీ 50, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ అన్నీ ఒకే ప్లేస్లో ఉంటున్నాయి. లాస్ట్ వీక్ కూడా అలాగే జరిగిందండి. మీరు క్లియర్గా చూసుకుంటే లాస్ట్ వీక్ కూడా మార్కెట్ మొత్తం న్యూట్రల్ కన్సాలిడేటెడ్లోనే తిరిగింది. ఈ వీక్ కూడా న్యూట్రల్ కన్సాలిడేటెడ్లోనే తిరిగేలాగుంది. సో కన్సాలిడేటెడ్ మార్కెట్ ఎక్కువ ఉంటుంది దీనివల్ల. సో ఏమవుతుంది దీనివల్ల, ప్రైస్ డికే అయ్యే అవకాశము చాలా ఎక్కువ ఉంటుందండి. సో మీరు ట్రేడ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా చేయాలి. మినిమం 1 or 2 లాట్స్ మించి చేయడం అనేది అస్సలు సేఫ్టీయే కాదు. ఎందుకంటే డే అంతా అక్కడే ఉంచేసి ఎక్స్పైరీ టయానికి కనుక తీసుకొస్తే మార్కెట్లో ప్రైస్ డికే కాకుండా ఏముంటుందండి. సో మనం ఈరోజు చూడండి, మార్నింగ్ మనం ఇచ్చిన సో ప్రిడిక్షను ఆల్మోస్ట్ 22,300 పి ఇచ్చానండి. నేను ఎంట్రీ 210కి ఇచ్చానండి. అసలు అది 210, 190 ఆ రేంజ్ మధ్యలోనే, అంటే 190, 210 మధ్యలోనే తిరుగుతూ ఉందన్నమాట. సో ఈవెన్ దో ఇచ్చే ప్రిడిక్షన్స్ కూడా అసలు డే మొత్తం చూడండి, ఇది 210కి దానికి, అంటే ఇది చార్ట్స్ ఓపెన్ చేయకూడదు. సో రేంజ్ బాండ్లో, సారీ, 200కి 190కి మధ్యలోనే రేంజ్ బాండ్లోనే తిరుగుతూ ఉంది. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో ట్రేడ్ చేయడం అనేది చాలా డేంజర్తో కూడుకున్నదండి. సో అసలు ఎలా అంటే ప్రైజు ప్రైజు కళ్ళ ముందు తినేస్తూ ఉంటుంది. సో దాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకొని చూడాలండి. సో దీన్ని బట్టి ట్యూస్డే మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఎందుకు మార్కెట్ ఇలా ఉంటుందంటే గ్లోబల్ కారణాలు ఒకటైతే అండి, ట్రంప్ గారు ఇచ్చే స్టేట్మెంట్స్, అసలు ఏ స్టేట్మెంట్ ఎప్పుడు ఇస్తున్నారో. నిన్నేమో బాంబులు వేస్తా అని మళ్ళీ నిన్న ఫ్రెష్గా చెప్పారు. మళ్ళీ జేడీ వ్యాన్స్ గారేమో సిచ్యువేషన్స్ కూల్ అవుతున్నాయని చెప్పారు. ఇరాన్ వాళ్ళేమో హర్ముజ్ మూసేసామని చెప్పారు. ఎవరికి నచ్చిన స్టేట్మెంట్స్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. మార్కెట్ అక్కడే పేషెన్సీ లెవెల్స్ తినేస్తుందండి. దాదాపు సీరియస్లీ డే మొత్తం కూర్చోబెట్టింది. అంటే డైలీ డే కూర్చుంటాం, ఒక్క ట్రేడ్ కోసం డే అంతా కూర్చోబెట్టిందంటే ఇటువంటి మార్కెట్లో నామకే వాస్తు వచ్చి ట్రేడ్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళకి మాత్రం సస్టైన్ అయ్యే ట్రేడ్ అయితే కాదండి, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ కనుక మనం రేపటి ప్రిడిక్షన్కి వెళ్ళే ముందు, సో ఏం లేదండి, సింపుల్గా స్ట్రైట్గా చెప్పేశాను. మార్కెట్ అయితే ఇలాగే ఇబ్బంది పెడుతుంది, నాకు తెలిసి ఈ మంత్ మొత్తం ఇలాగే ఇబ్బంది పెడుతుంది. దానికి నచ్చినప్పుడు హ్యూజ్గా పడిపోతుంది, లేదంటే పెరిగిపోతుంది. అట్లే ఉంది పరిస్థితి. అంటే దీంట్లో మీరు చెప్పడానికి ఏముంది సార్ అని కూడా మీకు రావచ్చు, చెప్పలేని పరిస్థితి. అందుకే డైరెక్ట్గా ఓపెన్గా చెప్తున్నాం అనమాట. సో క్లమ్జీ మార్కెట్ అనమాట. ఏదో వీడియో చేయాలి కాబట్టి ఈరోజు చేయడం, కానీ అసలు నాకు వీడియో చేయడం కూడా ఇంట్రెస్ట్ లేదు. ఈ రోజైతే వీడియో చేయడం కూడా ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మార్కెట్ నాకు డౌట్ఫుల్గా ఉన్నప్పుడు నేను వీడియోస్ కూడా చేయనండి. మార్కెట్ డౌట్ఫుల్గా ఉంటే వీడియోస్ కూడా చేయను. సో అలాంటి డౌట్ఫుల్ మార్కెట్లోనే ఉంది. సో ఎప్పుడు ఏ స్టేట్మెంట్ ఇస్తారో తెలియదు, ఎప్పుడు పెరుగుతుందో తెలియదు, ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. సో వరస్ట్ సినారియోలో ఉందండి. సో దీంట్లో సరే, మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ డౌట్స్ అయినా క్లియర్ చేద్దామని చెప్పి వీడియోస్కి వచ్చాను. దీంట్లో ఒక యూస్ఫుల్ డౌట్ అయితే ఉందండి, దాని గురించి చెప్తాను. సో మీరా సయ్యద్ గారు, సుజలాన్ ప్రైజ్ షార్ట్ టర్మ్కి సో 59 దగ్గర చేసుకోవచ్చు సార్, 76 దాకా టార్గెట్ ఉంది. సో 67 నుండి 76 దాకా. ఆ, అవంతి ఫీడ్స్ బై చేయొచ్చా శ్రీకాంత్ గారు? అవంతి ఫీడ్స్ మంచి కంపెనీ అండి.
సిస్టమ్ కూడా లోడ్ అవ్వడం లేదు. ఎందుకంటే వీడియో అసలు స్కిప్ చేయకుండా చూడండి. ఒకళ్ళు రాసిన కామెంటు చాలా యూస్ఫుల్ కామెంట్ అండి అది. ఎంత యూస్ఫుల్ కామెంట్ అంటే, అంటే ఇది ఏదో ట్రైనింగ్ వాటి గురించి కాదు, ఒక ఇష్యూ ఉంది చెప్తారు. 956 అండి, టార్గెట్ తీసుకోవచ్చు. 970 అబోవ్ గినక తీసుకోవచ్చు. 1000 నుండి 1100 1200 దాకా టార్గెట్ ఉంది, బ్రహ్మాండంగా తీసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. టాటా పవర్ 25 రూపీస్లో కొన్నాను, 10 ఇయర్స్ టార్గెట్ చెప్పండి. 25 రూపీస్లో కొన్నాను, 10 ఇయర్స్కి టార్గెట్. అసలు 10 ఇయర్స్కి మీరు టార్గెట్ కూడా అడగాల్సిన పని లేదండి. 10 ఇయర్స్కి అయితే ఈజీగా ఇది 1000 రూపీస్ నుండి 2000 మధ్యలో వెళ్తుంది. బో స్ప్లిట్లు కానీ బోనస్లు కానీ ఇవ్వకుండా ఉంటే ఓకే అండి. మధుసూదన్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. శోభన్ బాబు గారు గుడ్ ఈవినింగ్ సార్. హారిక గారు గుడ్ ఈవినింగ్ అన్న. గుడ్ ఈవినింగ్ అండి ఇద్దరికి. శ్రీనివాస్ గారు సార్, ఎస్ బ్యాంక్ షేర్స్ టు క్రెడిట్ టు మై అకౌంట్, దే సెండ్ దిస్ మెస్ ఐసిఎస్టి అండర్ దిస్ థింగ్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. ఏం లేదండి, డివిడెండ్ షేర్స్, డివిడెంట్ అమౌంట్ మీకు క్లియర్గా క్రెడిట్ అయింది, అంతకుమించి ఏమీ లేదు. కంగారు పడద్దు. రాజేష్ కుమార్ గారు హాయ్ సార్, ఎస్బిసి ఎక్స్పోర్ట్స్ ఈజ్ వెరీ గుడ్ స్టాక్, బయింగ్ ఫర్ 5 ఇయర్స్, ప్లీజ్ టెల్ మీ ద ఎంట్రీ ప్రైస్ అండ్ టార్గెట్ ప్రైస్ ఫర్ 5 ఇయర్స్. ఎస్బిసి ఎక్స్పోర్ట్స్ 44 ఇప్పుడైతే కరెక్ట్ కాదండి. స్టాక్ అయితే స్టాక్ అయితే మంచి స్టాకే, కానీ ఇప్పుడు ఎంట్రీ అయితే కరెక్ట్ కాదు. ఒకవేళ 5 ఇయర్స్కి తీసుకుంటా అంటే తీసుకోండి. ఒక 5000 దాకా, 500 దాకా వెళ్ళి 500 to 1000 మధ్యలో ఉంటుందండి, తీసుకోవచ్చు. రవీంద్ర గారు ప్లీజ్ బయింగ్ ప్రైస్ ఇమావే ఫోటో వాల్టానిక్ పవర్స్ అండి, ఇమ్వి. సో 325లో ఉంది. అసలు ఇప్పుడు ఈ స్టాక్ జోలికి వెళ్ళొద్దు, ఆల్రెడీ పడడం స్టార్ట్ చేసింది, పడుతుంది కూడా. సో ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకుంటే 3 ఇయర్స్ 4 ఇయర్స్ లాంగ్ టర్మ్కి అయితే తీసుకోండి, ఇప్పుడైతే వద్దండి. కావాలంటే దానికి 300 దగ్గరకు వచ్చినప్పుడు కొనండి, కానీ ఇప్పుడు వద్దు. శాంతి గారు థ్యాంక్స్ ఫర్ యువర్ అప్డేట్స్ సార్, వెల్కమ్ అమ్మ. జీవన్ గారు థ్యాంక్ యూ అమ్మ. నా నందు గారు నమస్కారం సార్. నమస్కారం అమ్మ. అప్పారావు గారు సార్, సార్ శ్రీ అధికారి బ్రదర్స్ లిమిటెడ్ షేర్ బయింగ్ గుడ్ ఆర్ నాట్, బయింగ్ ప్రాసెస్ చెప్పండి, 5 ఇయర్స్ ఎంత అవుతుంది, ప్లీజ్ రిప్లై. సో ఇదే కామెంట్ గురించి అండి నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోయేది. మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సో ఈ శ్రీ అధికారి బ్రదర్స్ లిమిటెడ్ షేర్ వాల్యూ ఏదైతే ఉందో అది మీకు ఇండెక్స్లో చూపెట్టదు ఫస్ట్. ఎందుకంటే ఇది పరేష్ స్కామ్లో అంటే ఆ పరేష్ స్కామ్లో భాగంగా ఉంది అని చెప్పేసి మన వాళ్ళు ఏం చేశారు అంటే దీన్ని హోల్డ్లో పెట్టేశారు, సస్పెండ్ చేశారు ఈ స్టాక్ని సస్పెండ్ చేశారండి. ఒక్క నిమిషం నేను మీకు చూపెడతాను. శ్రీ అధికారి బ్రదర్స్ షేర్ ప్రైస్. సో సో చూడండి షేర్ ప్రైస్ ఇది. సో ఇది బుక్ వాల్యూ ఫండమెంటల్గా అయితే కొంచెం బాగాలేదండి. సో ఇప్పుడు దీనికి అఫీషియల్గా పేరు మార్చారు. సో అక్వాలియన్ నెక్సస్ లిమిటెడ్ అండి. సో అక్వాలియన్ నెక్సస్ లిమిటెడ్గా పేరు మార్చారు. ఇది అసలు దీని విషయం ఏంటి అంటే 370, దాదాపు 200 దగ్గర నుండి పడిపోయి 44 రూపాయలకు వచ్చేసిందండి స్టాకు. సో కంపెనీ ఫండమెంటల్గా ఇప్పుడు బాగాలేదు. దీనికి అసలు మేజర్ ఇష్యూ ఏంటి అయ్యా అంటే, ఇది రీసెంట్గా మన సెబీ ఐడెంటిఫై చేసిన స్కామ్స్లో ఒకటైన ఆ, ఒక్క నిమిషం అండి, దాని పేరు నాకు చెప్పాను కదా, పేరు గుర్తు రావడం లేదు. సో ఇది ఎన్జిఎల్టీ అన్నారండి. ఎన్జిఎల్టీ ఆర్డర్ అంటే నేషనల్ కంపెనీ లా
అప్రూవల్ ట్రిబ్యునల్ ప్రకారం December 8, 2023 ఓల్డ్ వాటి ప్రకారం 325 దగ్గర ఉన్నది 3 రూపీస్కి పడిపోయింది. దీంట్లో సో పరే సెబీ ఇన్వెస్టిగేషన్లో కేతన్ పరేఖ్ స్కామ్లో భాగంగా దీన్ని హోల్డ్ చేశారు, తర్వాత దీన్ని రిలీజ్ చేశారు. ఒకవేళ తీసుకోవాలి అంటే తీసుకోవచ్చు. దట్స్ అప్ టు మీడియా ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది, కొంచెం రిస్క్ ఫ్యాక్టర్లోనే ఉంటుంది. సో ఇటువంటి స్టాక్స్లో ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి, ప్రమోటర్స్తో జరిగే స్టాక్స్. సో జాగ్రత్తగా ఉండండి. నేనైతే దీనికి అసలు బయింగ్ సజెస్ట్ కూడా చేయనండి, తప్పుగా అనుకోవద్దు అప్పారావు గారు. సో బయింగ్ అయితే సజెస్ట్ చేయను, దాని బదులు జీ 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 నెట్వర్క్స్ కొనుక్కోండి. ఆర్ఎక్స్ మెక్ గారు నమస్తే సార్, హెవెల్స్ ఫండమెంటల్స్ ఓకేనా, బయింగ్కి చెప్పండి. హెవెల్స్ ఇండియా ఫండమెంటల్గా చాలా బాగుందండి, కాకపోతే బయింగ్ కూడా తీసుకోవచ్చు. 1200 అబోవ్ తీసుకోండి, 1300, 1400, 1600 దాకా టార్గెట్ ఉంది, బ్రహ్మాండంగా తీసుకోవచ్చు సార్. సో న్యూజన్ సాఫ్ట్వేర్ టార్గెట్ ప్రైస్ చెప్పండి శివాగౌడ్ గారు. న్యూజన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్. సో టార్గెట్ ప్రైస్ వచ్చి మీకు 600 నుండి 1200 దాకా టార్గెట్ ఉందమ్మా. వెయిట్ చేయొచ్చు మినిమం ఒక 1 ఇయర్ అయితే. మధు కింగ్ గారు, నవీన్ గారు, సంవర్ధన్ మదర్సన్ ఏ ప్రైస్లో బై చేయొచ్చు, యువర్ వ్యూస్ ప్లీజ్. సంవర్ధన్ మదర్సన్ సంవర్ధన్ మదర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. సో ఈ స్టాక్ వచ్చి 145. ఇప్పుడు బై చేయకపోతేనే బెటర్ అండి, ఎందుకంటే ఆల్రెడీ ఇది హైకి వెళ్ళి పడడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు బై చేసినా కూడా ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటాయి, మీకు రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఎక్కువ ఉంటుంది. ప్రజెంట్ అవాయిడ్ చేయడమే బెటర్ అండి. మీరా సయ్యద్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గోకా గోక్లాట్స్ ఎక్స్పోర్ట్స్ శ్రీకాంత్ గారు, గోక్లాట్స్ ఎక్స్పోర్ట్ స్టాక్ టార్గెట్ ప్రైస్ ప్లీజ్. గోక్లాట్స్ ఎక్స్పోర్ట్స్ టార్గెట్ ప్రైస్ ప్లీజ్. ఇది 819 దగ్గర ఉందండి. 830 అబోవ్ కొనుక్కోండి. 830 అబోవ్ కొనుక్కుంటే 860, 900 దాకా టార్గెట్ ఉంది. 900కి మించి అయితే మీరు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. క్లియర్ అండి. రమా స్టీల్ ఇప్పుడు కొనొచ్చా సార్, 15 ఇయర్స్కి టార్గెట్ ప్రైస్ చెప్పండి. సీరియస్లీ అండి, రమా స్టీల్స్ కొనొచ్చు, కానీ 15 ఇయర్స్కి టార్గెట్ చెప్పగలిగే అంత ఏదో కావాలంటే నోటికి వచ్చిన వాల్యూ చెప్పొచ్చు, కానీ ఆ 15 సంవత్సరాల దాకా అసలు నేనుంటానో లేదో తెలియదు కదా. సో ఏ స్టాక్ అయినా అంటే ఇది ఎటువంటి స్కామ్స్ కానీ ఎటువంటివి చేయకుండా స్మూత్గా మూవ్ అవ్వుకుంటూ వెళ్తే మాత్రము, నా దగ్గర కూడా ఒక 200 షేర్లు ఉన్నాయండి. సో 15 సంవత్సరాలు అయితే పెరిగితే 5,000, 10,000 దాకా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో హోల్డ్ చేసుకోవచ్చు అండి, మంచి స్టాకే హోల్డ్ అయితే చేసుకోవచ్చు. లీస్ట్ కేస్ అయితే ఒక 1000 టార్గెట్ పెట్టుకోండి. డౌట్ అడిగింది ఎవరండి? 15 ఇయర్స్కి అమర్నాథ్ గారు 15 ఇయర్స్కి. శిరీష గారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ బయింగ్ 951 వాట్ టు డూ సార్. కరెంట్ ప్రైస్ దగ్గర యావరేజ్ చేయండి, నో ప్రాబ్లం, యావరేజ్ చేయండి, మీకు బౌన్స్ అవుతుంది. యావరేజ్ చేస్తే 800 దగ్గరలో మీరు 830 దగ్గరికి యావరేజ్ వచ్చేస్తుంది, ఈజీగా బౌన్స్ అవుతారు సార్. ఈ రిటైలర్స్ ఐ బాట్ 375 షాప్ ఈ రిటైలర్స్ లిమిటెడ్ 20.56, వెదర్ కెన్ ఐ ఎగ్జిట్ ఆర్ హోల్డ్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్. ఈ రిటైల్ యాడ్ షాప్ ఈ రిటైల్స్ అండి, 7 రూపీస్ దగ్గర ఉంది, 11 రూపీస్, మీరేమో 23 దగ్గర కొన్నారు. కుదిరితే యావరేజ్ చేసుకోండి. సో యావరేజ్ చేసుకుంటే మాత్రము మీరు బయటకు వస్తారు, లేకపోతే ఈ మధ్యకాలంలో రారు. ఇప్పుడున్న ప్రైస్లో యావరేజ్ చేసుకోండి. ప్రీకాల్ లిమిటెడ్ ఇప్పుడు బై చేయొచ్చా? రమణారెడ్డి గారు, ప్రీకాల్ లిమిటెడ్ ఇప్పుడు బై చేయొచ్చా, టార్గెట్ చెప్పండి. ప్రీకాల్ లిమిటెడ్ 576, 573 ఉందండి, బై చేయొచ్చు. కాకపోతే 590 అబోవ్ దాటితే బై చేయండి. అది 620, 650, 670 దాకా టార్గెట్ ఉందండి. 590కి బిలో అయితే సింగిల్ పైసా కూడా బిల్ చేయొద్దు, బై చేయొద్దు. చల్లారావు గారు, సార్ మీరు ఓలా కోసం చెప్పారు, కానీ ఓలా ఎలక్ట్రిక్ ఫెయిర్ వాల్యూ 22 రూపీస్ ఉంది, దాన్ని కొంటా 2 ఇయర్స్
అయినా మీరు చెప్పే రేట్ రాదు సార్. సార్, ఫెయిర్ వాల్యూస్ ఓకే. మీరు సరే 2 ఇయర్స్ తర్వాతే మాట్లాడదామండి, ఎందుకంటే చల్లారావు గారు రెగ్యులర్గా కామెంట్స్ పెట్టేవాళ్ళే కదా. చూద్దాం అప్పుడు. సో విద్యార్థి గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఐ బాట్ 100 shares ఆఫ్ ఇండి థాయ్ సెక్యూరిటీస్ 251. యావరేజ్ ప్రైస్ ప్లీజ్. 225. సో యావరేజ్ ప్రైస్ కుదిరితే మీకు 230 అబోవ్ అయినా చేసుకోండి, లేదంటే 200 దగ్గర అయినా చేసుకోండి. ఈ మధ్యలో అయితే వద్దు. సో కంపెనీ ఓకే అండి, ఫండమెంటల్గా ఫైనాన్షియల్గా అంతా బాగానే ఉంది, కంపెనీ ఓకే. సో 225 దగ్గర ఉంది కదా. సో ఈజీగా మీరు 300, 350, 400 దాకా తీసుకోవచ్చండి, నో ప్రాబ్లం. లక్ష్మి గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఐ బాట్ 1000 shares ఆఫ్ మోరిటన్ ల్యాబ్స్ at 61 1 year back. Can you discuss whether can I average it or what is the target? More return. అది మోర్ఫిన్ ల్యాబొరేటరీ అండి, మోరిటన్ ల్యాబొరేటరీ. అది మోర్ఫిన్ ల్యాబొరేటరీ అయి ఉంటుందండి, మోర్ఫిన్ ల్యాబొరేటరీస్. సో మీరు మోరిటిన్ అని పెట్టుంటారు. సో మీరు 61 దగ్గర కొన్నారు కదా, ఇప్పుడు 50 దగ్గర ఉంది 1000. ఏం పర్వాలేదు, యాక్చువల్గా వెయిట్ చేయండి. మీరు ఏంటంటే సెల్ చేయాల్సిన ప్రైస్లో బై చేశారు, అంతే తేడా. యావరేజ్ కానీ చేయాల్సిన పని లేదు, మళ్ళీ యావరేజ్ చేయాలంటే చాలా ఎక్కువ అమౌంట్ పట్టాల్సి ఉంటుంది. యాక్చువల్గా బెటర్ ఏంటి అంటే ఒక 500 క్వాంటిటీస్ అమ్ముకోవడం బెటరు. అమ్ముకొని దాన్ని వదిలేయండి. అమ్మి ఆ వచ్చిన డబ్బుల్ని వేరే గ్రోలో కానీ, సో ఎలక్ట్రాన్ ఇంటర్నేషనల్లో కానీ ఇన్వెస్ట్ చేసుకోండి, అంతే తప్ప ఇది కష్టం. మీరు సెల్లింగ్ ప్రైస్లో బై చేశారు, ఇబ్బంది అవుతుందండి. సో దాదాపు అన్ని కామెంట్స్కి డౌట్స్ క్లియర్ చేశాను. అలాగే రేపటి ప్రిడిక్షన్కి వస్తే, అసలు సీరియస్లీ చెప్తున్నానండి, రేపు ప్రిడిక్షన్ చెప్పే ఇంట్రెస్ట్ కూడా లేదు. సో సింపుల్గా చెప్తాను, 24,000 అబోవ్ ఉంటే సిఈ తీసుకోండి, నిఫ్టీ 50 బిలో ఉంటే పిఈ తీసుకోండి. అండ్ రేపు ఎక్స్పైరీ కాబట్టి దాని జోలికి వెళ్ళకపోవడం బెటరు. 77 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ అండి. బ్యాంక్ నిఫ్టీ కూడా 58 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. మిడ్ నిఫ్టీ కూడా 14,500 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. ఫిన్ నిఫ్టీ 26,500 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ అండి. నెక్స్ట్ జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. సో చాలా అంటే మార్కెట్లో ప్రమోటర్స్, అంటే నేను డైరెక్ట్గా ప్రమోటర్స్ అని చెప్పకూడదేమో, మార్కెట్లో సిచ్యువేషను చాలా అంటే చాలా వరస్ట్గా ఉందండి. ఓపిక పట్టుకొని కనుక ట్రేడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇంట్రాడే స్టాక్స్ కూడా డే అంతా ఇది ఇలా కన్సోలేటెడ్ కూర్చొని ఎండింగ్లోనో భారీగా పెరుగుతున్నాయి, లేకపోతే భారీగా తగ్గుతున్నాయి. సో చూసుకోండి, చూసి ట్రేడ్ చేయండి. ఇంట్రాడే స్టాక్స్ కూడా రేపటికి నేను సజెస్ట్ చేయడం లేదు, తప్పుగా అనుకోకండి. ఎందుకంటే నాకు కన్ఫ్యూజ్గా, మార్కెట్ చాలా కన్ఫ్యూజ్గా ఉంది, ఇంక్లూడింగ్ వరస్ట్ సిచ్యువేషన్స్ అనమాట. ఇటువంటి టైంలో రాంగ్ గైడ్ ఇవ్వడము 100% రాంగే అవుతుందండి. రాంగ్ గైడ్ ఇవ్వడం అయితే రాంగే అవుతుంది. సో దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఇవ్వాలంటే ఏదో ఒకటి ఇవ్వచ్చు మీ వ్యూస్ కోసం. అలా అలా అయితే నేను ఇవ్వను, ఎందుకంటే నాకున్న 10 మంది సబ్స్క్రైబర్లైనా, 100 మంది సబ్స్క్రైబర్లైనా నా ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ రూపాయి కూడా పోకూడదన్న ఉద్దేశంతోనే చేస్తాను. సో ఇంకా అలాగే జూన్ బ్యాచ్లో ట్రైనింగ్స్ స్టార్ట్ అవుతున్నాయండి, జూలై బ్యాచ్వి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ స్లాట్ బుక్ చేసుకోండి. సో ట్రైనింగ్ మనకి జూలై 1st నుండి స్టార్ట్ అవుతుంది. సో ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుంది, ఆన్లైన్ ఆఫ్లైన్ ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్తో పాటు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ స్లాట్ బుక్ చేసుకోండి. ఎనీవే, ఏదో వీడియో చేయాలి కానీ చేశాను, సాటిస్ఫైగా లేదు. సో మార్కెట్ కూడా అలాగే ఉంది, దయచేసి తప్పుగా అనుకోవద్దు. రోజు అంతా ఉత్సాహం లేదు, ఎగ్జైట్మెంట్ లేదు వీడియోలో, బట్ ఏదో చెయ్యాలి, ఒక ఇన్ఫర్మేషన్ తెలియాలి, అనవసరంగా ప్రైస్ డీకేలో డబ్బులు పోగొట్టుకుంటారు అన్న ఉద్దేశంతో చేయడం జరిగింది, అంతకుమించి ఏం లేదు. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో కీప్ వాచింగ్. మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్, టేక్ కేర్, బాయ్, జై హింద్.